సుప్రీంకోర్టు జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ నవంబర్ 1వ తేదీన హైదరాబాద్లో జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజ్గిరి జిల్లా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడి జరిగినప్పుడు సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదని, పోలీసులు ఎందుకు సుమోటో కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కోర్టు ధిక్కార నేరం కింద ఎందుకు కేసు పెట్టలేదు? రోజుల్లో దుర్మార్గమైన దాడులకు పాల్పడితే చట్టాలు వాళ్ళకు వర్తించవా? ఈ అధర్మ దాడికి పరిష్కారం లేదా? ఈ అధర్మ దాడికి ఇది దళితుడైనా గవాయి గారి మీద దాడి అని కాకుండా ఇది రాజ్యాంగం మీద దాడి అని చెప్పి రాజకీయ పార్టీలు మాట్లాడినాయి కదా, మేధావర్గం మాట్లాడింది కదా. ఈ దేశంలో సిజేఐ గారి మీద దాడి జరిగిన తర్వాత ఖండించని నాయకురాలు ఇది రాజ్యాంగం మీద దాడి, ఇది న్యాయవ్యవస్థ మీద దాడి, దీన్ని ఉపేక్షించద్దని చెప్పి ఒకవైపు రాజకీయ నాయకులు మాట్లాడారు. ఇది రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద దాడి అని చెప్పి మేధావులందరూ తమ అభిప్రాయం చెప్పారు. సుప్రీంకోర్టు ఎందుకు నమోదు చేయాలి? దాడికి పాల్పడ్డ వ్యక్తి దాడి చేస్తాను అంటుండు. ఈ రోజు వరకు కూడా అది పెడుతున్నాడు. దాడి చేసిన వ్యక్తి పట్ల వెంటనే సుమోటో కేసు నమోదు చేసి చర్యలు చేపడతారు. మీరు సుమోటో కేసు నమోదు చేయలేదు. నేను మళ్ళీ దాడి చేస్తామని ఆయన మాట్లాడుతున్నాడు.